నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గవ్య సిద్ధ, ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ గారు. ఆనంద్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. ఓం నమస్తే జీ, వందే మాత్రం. గురూజీ, ఇప్పుడు చాలా మంది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది వస్తుందంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి వైట్ వైట్ హెయిర్స్ అప్పుడప్పుడు స్టార్ట్ అవ్వడం, అంత చిన్న ఏజ్‌లో రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఇది పోషక పదార్థాల లోపం వల్ల అవుతుంది. అయితే ఇక్కడ ముందుగా మనం చెప్పవలసింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరం యొక్క బ్యాలెన్స్ చేసుకోవాలన్నట్టు. ఓకే. పిహెచ్ లెవెల్. హ్మ్. పిహెచ్ లెవెల్ అంటే ఇప్పుడు మనం మెజర్ చేస్తున్నాం అన్నట్టు. హ్మ్. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అనేసి అంటాం. హ్మ్. ఇది అయితే ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే శరీరం యొక్క సమతుల్యత ఉండాలన్నట్టు. ఓకే. అయితే ఒక సమయం దాకా మనిషి బాగానే తింటా ఉంటాడు. తర్వాత ఏమవుతుంది అనేసి అంటే ఆ తినడం లోపల మార్పులు తీసుకొచ్చడం వల్ల విటమిన్స్, మినరల్స్, తర్వాత వచ్చేసి ఈ యొక్క కొవ్వు పదార్థాలు ఇవి టోటలీ తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. హ్మ్. అప్పుడు ఏం చేయాలి మనము అనేసి అంటే శరీరాన్ని సమస్థితికి తీసుకురావాలి. హ్మ్. అయితే సమస్థితికి తీసుకురావాలి అనేసి అంటే మళ్ళీ నేను ప్రతి ఎపిసోడ్లో చెప్పిన విధంగానే మళ్ళీ కడుపు దగ్గరకు వస్తాం మనం. ఎప్పుడైతే శరీరంలో మోషన్స్ కరెక్ట్ లేకపోయిందనుకోండి, హ్మ్. అప్పుడు యాసిడ్స్ ఎక్కువ విడుదలవుతాయి. ఓకే. యాసిడ్స్ ఎక్కువ విడుదలవ్వడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే రక్తంలోకి యాసిడ్స్ కలిసిపోతాయి మనకు. హ్మ్. ఆ యాసిడ్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్కిన్‌కి సంబంధించిన డిసీజెస్, దురదలు, డ్రైనెస్ అండ్ వెంట్రుకలు రాలిపోవడము, ఓకే. ఇలా గ్రే హెయిర్ అంటే దానికి సంబంధించిన పోషణ హెయిర్‌కి వెళ్ళకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. హ్మ్. దేనివల్ల? ఓన్లీ మోషన్ క్లియర్ లేకపోవడం వల్ల అండ్ అనిమియకంగా అంటే ఎలా అంటారంటే ఒక పద్ధతి ప్రకారం ఉపవాసాలు కరెక్ట్ పట్టకపోవడం వల్ల. హ్మ్. ఇంకోటి అనవసరంగా ఉపవాసం ఉండేసి శరీరాన్ని పాడు చేసుకోవడం. హ్మ్. అంటే అక్కడ ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు. హ్మ్. అయినా నువ్వు ఉపవాసం ఉండడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన రక్తంలో కలిసిపోతుందన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే యాసిడిక్ లెవెల్ పెరిగిపోయేసి హ్మ్. స్కిన్ లోపల దురదలు అండ్ వెంట్రుకలు రాలిపోవడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇదే లాంగ్ టర్మ్ లోపల మీరు భోజనం సరిగ్గా చేయకపోయేసరికి ఏమవుతుంది అంటే హెయిర్ అనేది మీకు వైట్‌గా మారిపోతుంది. దాని లోపల ఏందంటే ఆహ్, తినే ఆహార పదార్థాల లోపల మనకు కావాల్సినంత పోషణ ఉండాలి. హ్మ్. ఇప్పుడు హెయిర్ అనేది కూడా ఒక ప్రోటీనే. అయితే ఈ ప్రోటీన్ ఏదైతే ఉన్నదో మనకు నిర్జీవంగానే ఉంటుంది. కానీ హెయిర్‌లో పిగ్మెంటేషన్ ఉంటుంది. ఓకే. అయితే యెస్. శరీరంలో అన్ని భాగాలకు మనకు స్పర్శ ఉంటుంది. ఒక 2 భాగాలకు మాత్రమే స్పర్శ మనకు కనిపియదు. దేనికి? హెయిర్, ఒకటి గోర్లు. గోర్లకు, 2 హెయిర్‌కి. గిచ్చండి, గిల్లండి మీకు హ్మ్. ఏమి కాదు. అయినా గాని శరీరంతోని మనకు మమేకమై ఉంటుంది. ఎప్పుడు మమేకమై ఉంటుంది అనేసంటే, శరీరంలో కావాల్సినంత నీటి శాతము, ఈ ఈ యొక్క నూనె శాతం కరెక్ట్, కొవ్వు శాతం కరెక్ట్ ఉన్నదనుకోండి, హ్మ్. అప్పుడు హెయిర్ అనేది మెత్తగా ఉంటుంది. హ్మ్. హెయిరు బాడీ లోపల వాటర్ కంటెంట్ డ్రై అయిపోయిందనుకోండి, అప్పుడు హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. ఫ్రీజీగా యెస్. కనిపిస్తుంది. వెంట్రు మళ్ళీ గోర్లు కూడా మీకు ఆహ్, నిస్తేజంగా మారిపోతాయన్నట్టు. యెస్. ఓకే. అందుకోసమే ఈ పాలిష్‌లు అవన్నీ చేయడం మొదలుపెట్టిండ్రన్నట్టు. హ్మ్. ఒకవేళ హెయిర్ అండ్ గోర్లు బాగున్నాయనుకోండి, అప్పుడు మీకు ఈ పాలిష్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. అది నేచురల్‌గానే మీకు మెరుస్తా ఉంటుంది. హ్మ్. గమనించండి మీరు. హ్మ్. హ్మ్. అది లేకపోవడమే ఈరోజు కలర్‌లు పెడుతున్నారు. అప్పుడు అవును. సింథెటిక్. యెస్. ఇంకోటి హెయిర్‌కి డ్రైనెస్ రావడం వల్లనే ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో స్పా చేస్తున్నారు దానికి. హ్మ్. స్పా అంటే ఏంటిది? నూనెని అధికంగా కలిపిన తర్వాత అది పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్‌ని అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్‌ని మళ్ళీ నీళ్ళ ద్వారా కడగడం వల్ల దాని లోపల కొద్ది భాగము ఆ ఆయిల్ తత్వం అనేది ఆ హెయిర్‌లో ఉండిపోయేసి ఆ హెయిర్ అనేది మృదువుగా మారిపోతుంది. హ్మ్. ఇదొక ప్రక్రియ. తర్వాత ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము అనేసంటే వెంట్రుకల లోపల పిగ్మెంటేషన్ ఎళ్ళిపోవడం వల్ల యెస్. మెలనిన్ పిగ్మెంట్. యెస్. ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ ఎలా ఉంటుంది అనేసంటే శరీరంలో పోషణ లేకపోవడం వల్ల మెలనిన్ తగ్గడం వల్ల వెంట్రుకలు తెల్లగవుతున్నాయి. హ్మ్. హ్మ్. తర్వాత అధికంగా ఎండలో విపరీతంగా తిరగడము, హ్మ్. మళ్ళీ సినిమాల్లో హీరోయిన్ వెంట్రుకలు ఇలా, ఇలా విరబోసుకొని వెళ్తా ఉంటే, మన పిల్లలు కూడా అలానే చూసి వెంట్రుకలను వదలడం మొదలుపెట్టిండ్రు. అవును. దానివల్ల ఏమవుతుంది, ఉదాహరణకి ఇక్కడ ఇంకోటి చెప్పాలి. బండికి కట్టిన జెండా ఊగితే దాని ఎండ్స్ ఎలా అయితే చిట్లిపోతున్నాయో, చిట్లిపోతాయి. వెంట్రుకలు వదిలేసిన తర్వాత హ్మ్. ఎప్పుడైతే గాలికి ఆ వెంట్రుకలు కదులుతున్నాయో, అప్పుడు వెంట్రుకలనేవి చిట్లిపోతున్నాయి. చిట్లిపోతున్నాయి. ఓకే. దాంతోని హెయిర్ అనేది డ్రై అయితుంది. హ్మ్. జెండానైతే మార్చేస్తాం. వెంట్రుకల్ని మార్చగలుగుతావా? లేదు. విగ్గే పెట్టాల్సొస్తది. విగ్ పెట్టినా గాని నీకు సింథటిక్ హెయిరే దొరుకుతుంది. మరి ఒకవేళ ఒరిజినల్ హెయిర్ దొరికిందంటే మళ్ళీ నువ్వు వేరే లక్షలు పోయాల్సిందే. లక్షలు కాస్ట్‌లీ మళ్ళీ. మరి
అదే నేచురల్‌గా మనమే దాన్ని కాపాడుకుంటూ ఉండి, మనమే జాగ్రత్త పాటిస్తే చాలా బాగా బావుంటది. చెప్పారు అనిష గారు. అయితే విషయం ఏంది అనేసంటే, మన నేచురల్ హెయిర్‌ని నేచురల్‌గా ఉంచుకోవాలి అనేసంటే, అప్పుడు మీ యొక్క కడుపు యొక్క క్షమత పెంచాలి. ఓకే. అంటే మీ పేగుల్లో, జీర్ణాశయం లోపల దాని బలం ఉండాలి. హ్మ్. మోషన్ క్లియర్ ఉండాలి. దాంతోని పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అనేసంటే, తెలిసి తెలవక మెహందీ వాడుతున్నారు. హ్మ్. మెహందీ వాడుతున్నారు, కలర్ వాడుతున్నారు, మళ్ళీ జెల్ బేస్డ్ కలర్ వాడుతున్నారు, కెమికల్ కలర్‌లు వాడుతున్నారు. హ్మ్. ఆ! పారాబిన్ కలర్స్ వాడుతున్నారు. ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుంది అనేసంటే కలర్ అయితే వస్తుంది. కానీ హెయిర్ మొత్తం డ్రై డ్రై అయిపోతుంది. అయిపోతుంది. యెస్. కానీ నేచురల్‌గా దొరికే మన గోరింటాకు ఉంటుంది కదా! మన పెరట్లో ఉండే ఆ! గోరింటాకు. మీరు ఏ కలర్‌లు పెట్టినా గానీ దాని లోపల కొంచెం ఆయిల్ కంటెంట్ ఏసేయాల్సిందే. మరి ఆయిల్ కంటెంట్ చేస్తే మళ్ళీ మీకు కలర్ రాదనేసి ఇదొకటి బాధ. హ్మ్. కానీ గోరింటాకు పెట్టకూడదంటారా? గోరింటాకు పెట్టండి. కానీ స్కాల్ప్ పెట్టొద్దు. స్కాల్ప్ పెట్టొద్దు. హెయిర్‌కి ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడు చేసేటోళ్ళందరూ స్కాల్ప్ పెడుతున్నారు. రుద్దేస్తూ ఉంటారు పాయలు పాయలు తీసి. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ ఏం జరుగుతున్నదో. హ్మ్. ఈరోజు నేను మెట్రోలో వచ్చేటప్పుడు కూడా చూశాను ఒక హ్మ్. అమ్మాయిని. హ్మ్. ఆమె స్కాల్ప్‌కి కూడా కలర్ పెట్టింది. స్కాల్ప్‌కి కూడా కలర్ వచ్చేసింది. హ్మ్. స్కాల్ప్‌కి కలర్ వచ్చేసింది. ఇట్లా పెడుతున్నదనేసి అంటే వెంట్రుకలన్నీ రాలిపోయింది. బట్టతలలాగా అయిపోయింది ఆ అమ్మాయిది. హ్మ్. చెప్దామన్నా గాని వినలేదు. అయితే ఈ మాధ్యమం ద్వారానే నేను చెప్తామనుకుంటున్నాను. స్కాల్ప్‌కి మెహందీ పెట్టకూడదు. ఓన్లీ హెయిర్‌కి మాత్రమే పెట్టాలి. పెట్టిన తర్వాత 3-4 నిమిషాల లోపల దాన్ని కడిగేసేయండి. ఎంత కలర్ వస్తే అంత. మీకు కలర్ రావాలనేసి గంటలు గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. అది ఆరిపోయిన తర్వాత తీయడానికి ఇబ్బంది పడడం వల్ల హెయిర్ మొత్తం లూజ్ అయిపోయి రాలిపోతుంది. ఓకే. ఆ రాలిపోయిన తర్వాత అక్కడ హెయిర్ రావడానికి మీకు ఎంత కాదన్నా గాని నెల, 2 నెలల నుంచి కష్టపడాల్సొస్తుంది. హ్మ్. మీరు యంగ్ ఏజ్ ఉన్నారనుకోండి హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. సడెన్ ఒక టైమ్ వచ్చిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోతుంటది. బట్టతల కనిపిస్తుంది. అప్పుడెలా ఓకే. చేస్తారు? యెస్. ఇంకోటి లాంగ్ టర్మ్ లోపల మీరు మెహందీ అవి పెట్టడం వల్ల స్కిన్ అంతా అక్కడ ఏమవుతుంది? డ్రై డ్రై అయిపోతది. అయిపోయేసి అక్కడున్న హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయేసి వెంట్రుకలు రావు. అయ్యా! ఇదెలా ఉంటుంది? ఓకే. అయితే దీన్ని బట్టి మీరు అంటే తెలుసుకున్నదేంటిది? చాలా మందికి తెలీదు. ఓన్లీ మెంతులు పెట్టడము, గోరింటాకు పెట్టడము, హెన్నా పెట్టడం ఇలా అవునండి. చేస్తూ పెట్టడం ఉంటారు కానీ, చేస్తున్నారు చాలా మంచిదే. కానీ ఎలా ఎంతసేపు ఉంచుకోవాలి ఎంతసేపు ఉంచాలని తెలవదు. తెలవదు. ఏది పెట్టినా గాని 2-3, గంటలు గంటలు. 4 నిమిషాల కంటే ఎక్కువ పెట్టకూడదు. హ్మ్. మీరు రిఫ్రెష్‌మెంటే ఇవ్వాలి దానికి. ఆ! రిఫ్రెష్‌మెంటే ఇవ్వాలి. దానికి ఏదో చేయాలనేసి పెద్ద ప్రయత్నించొద్దు. ఒకటేసారి దానివల్ల మొత్తం ఏమవుతుంది? దాన్నున్న మూలాలు లూజ్ అయిపోయేసి రాలిపోతుంది. రాలిపోతున్నాయి. గట్టిగా అయిపోయింది పట్టుకున్నారు. ఈ పెచ్చు ఇంకో పెచ్చుకి అంటుకొని దీన్ని తీసే ప్రయత్నం లోపల ఈ కుదుళ్ళనేటివి లూజ్ అయితాయి. హ్మ్. అధికంగా బలంగున్నయి పట్టుకొనుంటాయి. కానీ నాజూకున్నయి ఎళ్ళిపోతాయి కదా! ఈ నాజూకు ఎందుకుంటుందంటే అప్పుడప్పుడే మొలుస్తుంది కాబట్టి హ్మ్. నాజూకుంటుంది. మరి నువ్వు దీన్నే పీకేసినావంటే మళ్ళీ ఎట్లా పెరుగుతుంది? అంతే కదా! మళ్ళీ పెరగడానికి సమయం పడుతుంది టైం కదా! పడుతుంది మళ్ళీ. కానీ హెయిర్ పెరిగిన దగ్గరనే మళ్ళీ పీకడం, మళ్ళీ పీకడం, మళ్ళీ పీకడం చేస్తే దాని గ్రోత్ తగ్గిపోతుంది కదా! డెఫినిట్‌గా తగ్గుతుంది. ఎందుకు అనేసంటే ఆడవాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మనం చూస్తున్న ప్రేక్షకుల హ్మ్. లోపల. హెయిర్ రిమూవ్ చేస్తా ఉంటే హెయిర్ అనేది పలచబడిపోయేసి ఇక్కడ రాకుండా యెస్. ఉంటది కదా! రాకుండా ఉంటుంది. అవునా కదా? హెయిర్ కూడా అంతే. మీరు హ్మ్. కలర్ పెట్టి క్లీన్ చేయడం, కలర్ పెట్టి. ఇంకోటి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏంటిదంటే కలరు ఫేడ్ అయిపోయేసి కలర్ రాదు అనేసి చక్కర లోపల వీళ్ళేం చేస్తున్నారనేసంటే కరెక్ట్‌గా రుద్ది స్కాల్ప్ క్లీన్ చేస్తలేరు. హ్మ్. దానివల్ల ఏమవుతుందనేసంటే స్కాల్ప్ పైన ఆ కలరు, ఆ హ్మ్. మెహందీ అలానే రిమైనింగ్ ఉండిపోయి మళ్ళీ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ మళ్ళీ అయ్యి ఎక్స్‌పోజ్ అయిపోయేసి హ్మ్. మీకు స్కిన్ పాడైపోవడము, ర్యాషెస్ స్కాల్ప్ రావడం. రావడము, దురదలు రావడము, ఓహో! మళ్ళీ టోటల్లీ స్కిన్ రెడ్‌నెస్ బాగా. పెచ్చులు హ్మ్. పెచ్చులొచ్చేస్తుందన్నట్టు. కొందరికి స్కాల్ప్ ఉబ్బిపోతుంది. హ్మ్. కారణం ఏంటనంటే అక్కడున్న ప్రొడక్ట్‌ని క్లీన్ చేయకపోవడమే. ఓకే. కలర్ అంటే రాని హ్మ్. రాకపోనివ్వండి. కరెక్ట్‌గా ప్రొడక్ట్ పెట్టి మంచిగా క్లీన్ చేయండి. హుహు. మీకు మీ స్కాల్ప్ ముఖ్యం. యెస్. హెయిర్ ముఖ్యం. హ్మ్. కాబట్టి మీరిక్కడ చేయాల్సిందల్లా ఏంటిది? బాగా రుద్ది దాన్ని క్లీన్ చేయాలి. ఓకే. ఇంత చేయగలిగిండ్రనుకోండి హెయిర్‌ని కాపాడగలుగుతారు. ఇకొచ్చేసి మీ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనేసంటే హెయిర్ అనేది స్మూత్‌గాను, నీట్‌గాను ఉంటుంది. హ్మ్. అయితే హెయిర్ డ్రై అయితుంది అనేసంటే ఇక్కడ ఇండికేషన్ బాడీలో వాటర్ లేదనేసి అర్థం. లేదండి. హ్మ్. అది. మెయిల్స్ స్కిన్ను కూడా డ్రై అవుతుంది అనేసంటే వాటర్ లేదని. వాటర్ లేదనేసి అర్థం. కొవ్వు పదార్థాలు సరిగ్గా లేదనేసి అర్థం. యెస్. అయితే నెయ్యి తినని వారికి, ప్రాపర్‌లీ నూనె తినని వారికి చెప్పే సలహా ఏంటిదనేసంటే మంచి కొలెస్ట్రాల్ ఉన్న ధాన్యాలు తినండి. హ్మ్. అండ్ ఆవు నెయ్యిని ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయండి. ఓకే. భోజనం ముందు ఒక స్పూను, భోజనం తర్వాత ఒక స్పూన్ తాగండి. లేదంటే భోజనం లోపల నెయ్యిని కలుపుకొని తినండి. హ్మ్. దీనివల్ల మీ హెయిర్‌కి మంచిగా ఆరోగ్యాన్ని కలుగుతుంది. ఇంకోటి హ్మ్. లా లాస్ట్ విషయము కానీ ఫస్ట్ ఈ లిస్ట్‌లో చెప్పాల్సిందే ఇప్పుడు. హ్మ్. రోజొక ఉసిరికాయ తినండి. ఓకే. ఎవరైతే ఇప్పుడింకా ఇది దొరికే సీజనే కాబట్టి ఆ! తరచుగా మనకు అయితే కార్తీక పౌర్ణిమతోని వచ్చిన తర్వాత వచ్చే ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో,
అద్భుతమైన శక్తినిస్తాయి అన్నట్టు ఇవి. హుహు. ఎందుకు అనేసి అంటే ఈ యొక్క చంద్రుని యొక్క వెలుతురు వల్ల దీని లోపల వీర్యశక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు దొరికే ఈ ఆవలాలు ఏమైతే ఉన్నాయో దీంతోని మీరు ఏం చేయొచ్చు అనేసి అంటే మురబ్బాలు చేయొచ్చు, హ్మ్. అంటే స్వీట్స్ చేయొచ్చు. హ్మ్. దాని తర్వాత మళ్ళీ దీంతోని పచ్చళ్ళు చేసుకోవచ్చు. హుహు. రోజు ఒక ఉసిరికాయ ఎవరైతే తింటారో వారికి సి విటమిన్ లోపం ఉండదు. నెక్స్ట్ హెయిర్ అనేది గట్టి పడుతుంది, నల్ల వెంట్రుకలొస్తాయి. ఓకే. ఈ సి విటమిన్ లోపం వల్లనే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హ్మ్. అంటే ఈ యొక్క సి విటమిన్ లేకపోవడం. లేకపోవడం ఇది డెఫిషియన్సీ వల్ల. మెయిన్‌గా. ఇంకోటి మా బుద్ధి మాంద్యం రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే సి విటమిన్ కరెక్ట్ లేకపోవడమే. అందుకోసం ఏం చేయాలంటే రోజు తినే పదార్థం లోపల ఒక ఉసిరికాయ ఉండేటట్టు చూసుకోండి. పెద్దగుండాలి ఉసిరికాయ. హ్మ్. చిన్న ఓకే. చిన్నవి కావు, పెద్దగుండాలి. రోజు ఒక ఉసిరికాయ తినండి. ఏదైనా ఒక పద్ధతిలో తినండి. ఎట్లైనా తినండి. పచ్చడిలో తింటారా? తీపిగా తింటారా? ఎలా తింటారో తినండి, కానీ తినండి. ఇలా తినడం వల్ల హెయిర్ అద్భుతంగా గట్టిగా ఉంటుంది మీకు. అబ్బా! సూపర్. థ్యాంక్ యూ గురూజీ. చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా తెలియని టాపిక్స్ గురించి ఈరోజు మాకు వివరించారు. తెలుసు ఎలా చేసుకోవాలో తెలుసు కానీ, ఎంత వరకు ఉంచుకోవాలి, ఎలా మనం క్లీన్ చేసుకోవాలి, చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఓం నమస్తే జీ. వందే గోమాతరం.